మనకైతే తెలీదు. రోడ్ మీదకి వచ్చాం. స్టార్టింగ్ 3 పార్సల్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి. ట్రాఫిక్ హెవీగానే ఉంది లెక్క ప్రకారానికి. బాబా, పెద్ద బాబా, చిన్న బాబా, అలాంటి చూపి బాకి మన వీడియో టీ తాగేసి మనం ఏడ చేరుకోవాలి తెలుసుకుంటాం. ఎంటర్టైన్మెంట్ ఏమో తెలుసు. కండొచ్చింది. ఇప్పుడు వెళ్ళాల్సిన రూట్ ఇది. బ్యాగ్ మొదల మీద వేసుకొని మనం బయలుదేరేసాం. అంటే ఒక రాజకీయం మా వల్ల కాటలేదు. ఇది నేను కమెడియన్ ఇక్కడ పడుకుంటాను. రేపు పొద్దున కాదు, ఎల్లుండి పొద్దున బొమ్మన్నా పోతాను నేను. నాదేమి ఫస్ట్ నా RN5 ఉన్నప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది. ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే మేము పడే కష్టాలు, అదే అబ్బా డెలివరీ బాయ్స్ పడే కష్టాలు, అలాగే కొంచెం కామెడీని యాడ్ చేసి అయితే ఈ వీడియోని సూపర్ గా చేశాను. ఇంకైతే ఈ వీడియోని మొదలు పెడేద్దామా? మార్నింగ్ లేచిన వెంటనే మన బ్రిడ్జ్ దగ్గర నుంచి మన కాళహస్తి గుడితో పాటుగా కొండపైన ఉన్న శివపార్వతులను అలా చూస్తూ వెళ్తూ, దాంతో పాటుగా దుర్గమ్మ తిప్ప కాడి నుంచి సూర్యుడు చూడండి ఏ విధంగా ఉన్నాడో. ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ 6:30 అలా అవుతుంది. ఇప్పుడు ఈ రోజు అయితే మరి దారుణంగా ఉండదు. నాకు తెలిసి ఈ రోజు 45-46 దాకా అయితే ఎండ అయితే నిగ్గడా వేస్తుంది నాకు తెలిసినంత వరకు. అందుకనేసి ఇటు సైడ్ నుంచి అయితే హరహర బావి స్ట్రీట్ జలీగా ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. ట్రాఫిక్ హెవీగానే ఉంది లెక్క ప్రకారానికి. ట్రాఫిక్ హెవీ అని ఎందుకన్నానంటే, పోతా ఉంటే మార్నింగ్ కదా పనులు చేసే వాళ్ళు అన్ని అందరు ఉంటారనమాట. ఎదురు వచ్చేస్తారు, మనకి బండి ఒకసారి సడన్ గా ఆగిపోతుంది, అది ఇబ్బంది అయిపోతుంది. అట్లా కాదు, మనం వెళ్తా ఉంటాం జాలీగా వీడియో చేసుకుంటూ. అది కోరుకుంటాను నేను ఎప్పుడు గానీ. ఫస్ట్ నా RN5 ఉన్నప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది. ఏ విధంగా ఇటు వస్తా ఉన్నాను సడన్ గా నేరుగా ఒకటి వచ్చేసి అయితే నన్ను గుర్చేశారు అనమాట. ఇక్కడ పడిపోయిన బండి మొత్తం స్మాష్. ఎందుకు ఈ సైడ్ రావాలంటే భయం, అందుకనే ఆ నుంచి అటు దుర్కొని ఇటు వస్తా నేను. ఎందుకంటే మళ్ళా కొత్త బండి గుద్దినారంటే ఈ ఏడా ఇప్పుడే మైలేజ్ లేదని బాధపడతా ఉన్నాను. చూడాలా ఈ రోజన్నా మైలేజ్ మనకి కరెక్ట్ గా వస్తుందో లేదైతే చూడాలా. ఇంకైతే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఇట్లా నుంచి వెళ్దామంటే ఆఫీస్ అటు సైడ్ నుంచి కూడా రావచ్చు మన ఆఫీస్ కి. బట్ నాకు ఇటు సైడ్ నుంచి వెళ్తా ఉంటే ఏదో తెలియని ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ నేచర్ కానీ భయంకరంగా ఉంటది. అది అంటే ఒకటి మొహం మీద కొడతా ఉంటది అంతేగాని ఇంకేం లేదు. ఎట్టయితే నిద్రలేసిన వెంటనే టీ తాగేసి మనం ఏడ చేరుకోవాలి, ఆఫీస్ కి చేరుకొని మనం లోడ్ వేసుకొని పోతా ఉండాలి. నేరుగా వెళ్ళిపోవాలంటే మన ఆఫీస్ అయితే వస్తుంది. రోడ్ చూడడానికి ఏమో చిన్నదే ఇది, కానీ చెట్లు అటు ఇటు బాగుంటుంది బయట. అందుకనే ఏ విధంగా వస్తుంది ఇటు సైడ్ నుంచి. అటు చిన్న రోడ్డు, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటాయి. మన డెలివరీ లోడ్ అయితే దింపుతా ఉన్నారు, ఇంకా దిగినట్లేదు రోడ్డు. ఇప్పుడు దిగుతా ఉంది మొత్తం లోడ్. అలాంటి చూపి బాకి మన వీడియోలా దిస్ లైక్ డాష్ అయ్యింది చూడే 3 చూపిస్తున్నాడు. హాయ్ 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 బాబో. ఢిల్లీ అన్న లోడ్ చూస్తాను. బాబా, పెద్ద బాబా, చిన్న బాబా, మిడిల్ బాబా. చెప్పనా, ఈరోజు కామెడీ బాగా చేస్తాము. మీ టీఎల్ కష్టాలు కూడా కాస్త చెప్పండి. కష్టాలని చెప్పకూడదు, మేము కామెడీ మాత్రమే చేస్తాం. కామెడీ ఒకటేనా? నవ్విస్తాం, ఆహ్లాదపరుస్తాం. ఇంత తెలుగు మన వల్ల కాదు, అయినా ట్రై చేస్తాం. రిటర్న్ లోడ్ అయితే పంపిస్తాను. రిటర్న్ అయిపోతాయి కదా పార్సల్స్, అవన్నీ పంపిస్తా ఉన్నాము. ఇక్కడ ఢిల్లీ పని కూర్చొని ఈ రోజు మన దరిద్రుడు రాలేదు. పర్టికులర్ గా ఇది మెయిన్ అనమాట. ఈ రోజు మనకి లోడ్ బాగానే వస్తుంది, మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. దరిద్రుడు లీవ్ పెట్టాడు. చెప్పనా, దరిద్రుడు లీవ్ పెట్టాడు మాకు. అయితే మొత్తం మా లోడ్ పెరిగిపోతుందంట. మా టీఎల్ గారు మన వీడియో అయితే తీయమన్నారనమాట. తీస్తా ఉన్నాము, తీసేసాం. వీడియో అంతా తీసాంలేనా, ఈడ మ్యూట్ చేసుకుందాం లేదు కావాలంటే. అవసరం లేదేనా, ఏముంది కానీ నా ఇది వ్లాగ్ అంటే మనం ఎట్లా ఉన్నాం చూపించడాన్ని వ్లాగ్ అంటారన్నా. అంతే కదా, మన లోడ్ ఇది, నేను పోవాల్సిన లోడ్. అటు చూపించకూడదు, అటు చూపించినాం అనుకో ఇవి పడతాయి మళ్ళీ కాపీరైట్ ట్రేస్, అవే ఆడబడేది మళ్ళా. నేను చాలా బ్లాక్ అయిపోతాయి. చిన్నన్న గారు హాయ్ హాయ్, పెద్దన్న గారు హాయ్ హాయ్, చిన్నన్న గారు, మిడిల్ అన్న గారు హాయ్ హాయ్. నో అలాంటి మాట్లాడకూడదు బ్రో, ఇవి కష్టం బ్రో ఇవంతా. అవన్నీ పడే శ్రీకాళహస్తి మండలం ఏదే వెలగూడు విలేజ్. ఎక్కడిదే కాసేపు చదువుకుందాం, ఓకేనా?
ఏం చూస్తా ఉన్నారు? బర్త్డే సెలబ్రేషన్స్, బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్. పెద్దన్న గారు మీ కష్టాలు చెప్తారా సార్ మీరు? మాకు తెలుసుకుంటే ఎంటర్టైన్మెంట్ ఏమో తెలుసుకున్నామంటే బూతులు కమింగ్స్ అంటారా? చిన్న ఏదో బాగా బలంగా లెక్కేస్తున్నాడు. ఏం లెక్కేస్తున్నాడు ఆయన? సర్ర 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 లెక్కేస్తున్నాడు. ఇస్తావా? ఇయా ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నా చూడండి. ఏంది ఇది? న్యాయంగా ఉండాలి. జిమ్ముకు 3 రోజులు పోతే ఇక అది అనుభవించాలి, తప్పదు. ఇంకా చేతులు నొప్పులైనా ఏమైనా. కానీ కండపల్లి వచ్చున్నారు కదా మావాడు జిమ్ముకి వెళ్ళాడు. కండ వచ్చింది. షాడో ప్యాక్స్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చినాను. ఇవన్నీ మిస్ రూట్రా? అటమ్సా? రిటర్న్సా? రాత్రి వేయలేదా? ఎన్ని వచ్చినాయి మామ? యాభైనా అదే సరికా? వాడేం రాడంట? వస్తానే ఉన్నాడు అంట మా వాడు. నాకు ఆడేమో 40 పడింది. ఇప్పుడే ఆఫీస్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాను. మన రూట్ లో వచ్చేసరికి 2 బ్యాగులు. ఈ బ్లూ బ్యాగ్ వచ్చేసి ఒక 19 దాకా పడ్డాయి అనమాట షాడో ప్యాక్స్ లో నుంచి. ఇది చూసినారా delivery.in. ఇది ఒక 50 పార్సల్లో 50 దాకా ఉన్నాయి. కానీ దాంట్లో డెలివరీ అయితే మాత్రం కన్ఫర్మ్ గా 40 దాని మించి అయితే అవ్వవు. దీనమ్మ ఈ రోజు అయితే చూడాలి. దీన్ని బండి మనకి ఎంత మైలేజ్ ఇస్తుంది ఏమో. మొత్తం దుమ్ము పట్టిపోయింది. అది చూడాలా. 100 రూపాయలు పెడితే ఎంత మైలేజ్ వస్తుందో తెలియదు. మనకైతే ఏం ఐడియా లేదు. వాడు చెప్పాడు 55 కిలోమీటర్ల దాకా వస్తాయని చెప్పేసి. చూద్దాం. టీ షర్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సరేనా? ఇప్పుడే మన సరుకు అయితే పోయేసుకున్నాం. మొత్తం నీట్ గా చూస్తున్నారు కదా. ఇంకొక బ్యాగ్ ఉన్నది. దాన్ని అయితే నీట్ గా తేసి దాని తర్వాత దాన్ని చాడి సర్దుకోవాలా. ఇంకా అయిపోతుంది, అదిరిపోతుంది. ఈ రోజు నాకు తెలిసి 70-80 దాకా అయితే పడిపోయినాయి అటు ఇటుగా. ఇంకా ఇప్పుడైతే మనం నీట్ గా సర్దేసుకుందాం. ఒక సెకండ్ నీట్ గా సర్దేసుకుందాం. చేసి ఇంకా సర్దుకోవాలి. ఇప్పుడైతే ఈ రోజు అంతకన్నా చాట్లు ఎక్కువ పోయలేదు. మోనాటి కన్నా ఎక్కువ అయితే కాదు. మొత్తం అయితే సర్దేసుకున్నాం. ఇప్పుడు వెళ్లాల్సిన రూట్ ఇది అయిపోయిన తర్వాత దీని గురించి ఎత్తుకుని ఇది వెళ్తాము. దాని తర్వాత సాయంత్రంగా వెతుకుని వెళ్తాం అనమాట. ఈ మధ్యలో ఏమన్నా పికప్స్ ఏమన్నా ఉంటే మాత్రం మనం అయితే తీసుకెళ్లి పిక్ చేసుకునేసి నీట్ గా సర్దుకుంటాం. వాళ్ళైతే కట్టలేదు. ఇంకైతే తినేసి మనం అయితే బయలుదేరతాం. అంతవరకు మన ఛానల్ కి స్టే ట్యూన్ లో ఉండండి. ఇప్పుడే వస్తా పోయేసి సరుకు ఎత్తుకొని బయలుదేరేసామయ్యా. బ్యాగ్ బుధాల మీద వేసుకొని మనం బయలుదేరేసాం. ఇంకెళ్ళిపోయేసి రూట్ మీదకి వెళ్ళి ఎన్ని మందికి ఏమేమి ఇవ్వాలో అందరికి ఇచ్చుకోనేసి అయితే ప్లాన్ చేసి ఒక 2 గంటలే పడుతుంది. ఎందుకంటే ఉన్నా కాడ 1-2 చాలా వరకు టిప్లెట్స్ పక్కనే ఉండవు. త్వరగానే అయిపోతుంది. ఇంకైతే చెల్లో. నిజంగా అన్న దేవుడు అసలు నిజం చెప్పాలంటే ఆడేదో మన పార్సల్ ఏదో పడిపోయింది. అది ఒకవేళ అది కూడా పొయ్యి ఉంటే ఆ కాస్ట్ ఎంత ఉందో అంత పడిపోయింది మనకైతే. దేవుడి దయ వల్ల ఆ పార్సల్ దొరికేసింది. అయ్యా స్వామి, ఏమా మందేరా స్వామి ఆ పార్సల్. ఈ ఆడి నుంచి పడిపోయావు. అయ్యయ్యో, ఎంత ఉంటే అంత కాస్ట్ అయితే ఎగిరిపోయింది. అది బండి చూడండి ఎక్కడ ఉన్నదో. మనది చూడండి ఇక్కడ ఉన్నది. ఈ పార్సల్ గడ పడిపోయింటే ఇంకంటే మన గోవింద 500-600 అయితే లేసిపోయింటది ఈజీగా. ఎండ అయితే మామూలుగా అయితే లేదప్ప, అదరేస్తా ఉండదు ఎండ. అట్ట లేదు. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉన్నదో. చూడండి ఎండ మాత్రం భయంకరంగా అదరేస్తా ఉంది. జస్ట్ ఇప్పుడైతే సగం రూట్ అయినా కాదు, ఆల్మోస్ట్ ఇంకైతే అయిపోయినాయి. ఇంకొక 6-7 పార్సల్ దాకా ఉన్నాయి. 6-7 పార్సల్ ఇచ్చేసరికి నా తాతలు దిగొస్తారు. ఎందుకంటే ఎండ ఎక్కువ అయిపోతా ఉంది. 12 అవుతుంది కదా టైము. అందుకని ఎండ అయితే ఎక్కువ అయిపోతా ఉంది. కాసేపు చిల్ అవుదాం అని చెప్పి మా కేఫ్ దగ్గరకు వచ్చినాం. ఒకప్పుడు బ్యాక్ బెంచెస్ ఏం మారలేదు, అట్టే ఉంది సేమ్. ఇప్పుడు మా తాతలు తీసుకున్నారు హ్యాండ్ ఓవర్. మా దగ్గర నుంచి మా తాతలు తీసుకున్నారు. అవంతా పడిపోయింది మొత్తం. మేము నాటిన ఒక్క చెట్టు మాత్రం బాగా నిలబడింది. కానక చెట్టు నాటాం, వచ్చింది, సంతోషించాం. చుక్కల నేడు కాడికైతే వెళ్తా ఉన్నాము. టీఎంవీ కంట్రీకి అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదే టీఎంవీ కంట్రీగా. ఇంకా ఇట్లా వెళ్ళాలన్నమాట. ఒక 2 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఎండ మాత్రం అదే రాస్తా ఉంది. ఇదే టైంలో వాన పడేటప్పుడు లేకపోతే చల్లగా ఉండేటప్పుడు వస్తే మాత్రము ఇక్కడ భయంకరంగా ఉంటది. వెనకాలన్న స్నానాలు అయితే చేస్తా ఉంటారు. ఇది కాల్ చేస్తున్నారా ఎట్లా తగిలేస్తున్నా నాకైతే తెలియలేదు. చూడండి పొగలైతే ఎండాకాలం కదా తగులుకునేస్తాయి. అది సత్వం అంటారు చూడ, తెలుసా మీకు? మంట వేస్తే భూమి సత్వం వస్తుంది అంటారు కదా, దానికనేసి అయితే అది అట్లా తగిలేస్తారనమాట. మనకేదో తెలీదు. ఏటా మనం ఊరికే చూడటానికే కదా, మనకేం తెలీదు.
ఇక్కడ చూడండి అబ్బా, కొండలు కానీ సూపర్ గా ఉంది కదా. నేచర్ చూస్తా ఉంటే రెండు కళ్ళు సరిపోలేదు కదా. అందుకే మీరు ఏం చేస్తారంటే ల్యాప్టాప్ లో పెట్టుకొని చూడండి ఈ వీడియోని. భయంకరంగా ఉంటది అనమాట ఇక్కడైతే. ఆ పొలాల పనులు చేసుకుంటూ ప్రశాంతంగా అసలు అక్కడ నేచరు. ఇక్కడ కూడా మంచం వేసుకొని పడుకుంటేనా దాని అమ్మ పడవా సుఖమే సుఖమురా. ఆ విధంగా ఉంటది ఇక్కడ మంచం వేసుకొని ఇక్కడ పడుకున్నామంటే. బెండకాయ తోట సూపర్ గా ఉంది, వంకాయ తోట, బెండకాయ తోట అంతా ఇక్కడ మాత్రం నేచర్ మాత్రం బాగా సూపర్. రూట్ కంప్లీట్ చేసుకుని కాళహస్తిలోకి అయితే ఎంటర్ అయిపోయినవరా నాయన. 12:30 అయింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మన పార్సల్ ఒకటైతే మిస్సింగ్. ఏం చేయాలి అర్థమే కావట్లేదు. 277 రూపాయలు చాలా బాధగా ఉంది. ఇంటికి లేకపోయిందంటే 277 రూపాయలు గోయిందా. ఇప్పుడే రూట్ కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేసాం అనమాట ఇంటి దగ్గరికి. దాదాపుగా ఒక 30 పార్సల్సే అయినాయి అంతే. ఏంది పొద్దున్న 9కి వెళ్ళినోడిని ఇప్పుడు వస్తాను 12-1 అవుతుంది. 30 పార్సల్ అయినాయి. డెలివరీ జాబ్ అనేది అంత ఈజీ కాదప్ప, చచ్చిపోతాం. దీంతో పాటు శాలరీలా వస్తున్నాయంటే వచ్చే డబ్బుల్లో పెట్రోల్కే సగం డబ్బు పోతుంది. ఇంకా ఖర్చులు అవి ఇవి అంటూ ఎంత సంపాదించినా సాటిస్ఫాక్షన్ ఉండదు దీంట్లో. మనం 20,000 సంపాదించినా 30,000 సంపాదించినా దానిలో ఖర్చే సగం ఉంటుంది. ఎట్లయినా కానీ చేయాలా తప్పదు. ఇంకొక 30 పార్సల్స్ ఉంటాయి. అవి నెక్స్ట్ టైం ఎత్తుకొని వేసి మనం రూట్ మీదకి వెళ్ళి ఇచ్చేసి చెప్తాం. అంతవరకు పోయి తింటాను. బాగా ఆకలిగా ఉంది. పార్సల్ పోయింది అనుకున్నాం కదా, పార్సల్ అయితే ఇంటికాడనే ఉంది. హ్యాపీయే. కానీ ఒక 14 రూపాయలు పోయిందని బాధే. గానీ ఇంకేం చేయలేం కదా, వచ్చేసాం ఆ రూట్ నుంచి. ఇంకా రేపు తీసుకెళ్లి ఇవ్వాల్సిందే. ఈవినింగ్ నిద్ర 4:30కి లేసాను అనమాట. నిద్ర లేసి రూట్ మీదకి వచ్చాం. స్టార్టింగ్ 3 పార్సల్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి. 1, 2, 3 ఒకే దగ్గర. చాలా బాధ వేస్తుంది. ఇవైతే ఆల్రెడీ అమౌంట్ కట్టేసినట్టు కూడా 2 అయితే పార్సల్ క్యాన్సిల్ చేశారు. ఇంకో పార్సల్ అనేది ఫోన్ చేస్తా ఉన్నాను, వాళ్ళు కూడా ఎత్తట్లేదు. స్టార్టింగ్ లోనే 4 పార్సల్ పోవడం అనేది చాలా బాధాకరం. కానీ ఇక్కడ ఒక్కసారి నేచర్ చూడగానే మాత్రం భయంకరంగా ఉంది కదా. సూపర్ గా ఉందట్టే. సూపర్ సూపర్ సూపర్. నేచర్ మాత్రం బాగుంది కానీ మన ఆర్డర్లే పోవట్లే. అదే బాధగా ఉంది. ఒకరోజు చాలా హాటింగ్ గా ఉంది. ఏం కాదులేండి, మీరు ఎంత లోపల నేచర్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఎంత లోపల మనం డెలివరీలో మొదలెట్టేద్దాం. పట్టిన 100 రూపాయల పెట్రోల్ కి వచ్చింది చూడండి ఎంత వచ్చింది. 37 వచ్చింది. ఏంది 1 లీటర్ పెట్రోల్ కి. 1 లీటర్ పెట్రోల్ కి ఎంత వచ్చింది? 37 కిలోమీటర్లు కరెక్ట్ గా వచ్చి ఆగిపోయింది. 37 కిలోమీటర్లు. ఈ విధంగా అయితే మనం రూట్ చేసేది ఏంది, సంపాదించేది ఏంది? ఇప్పుడు వాడు అయిపోయాడు. మా ఫ్రెండ్ కి అయితే ఫోన్ చేసి సతాయించాలా. రూట్ మొత్తం కంప్లీట్ చేసుకునేసి అయితే ఇప్పుడే వచ్చాను. ఫస్ట్ నేను ఆడ డెలివరీ.inకి వెళ్ళకుండా డైరెక్ట్ గా షాడో ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. మా ఓడు శివాగడ్ అయితే పారిపోతున్నాడు. వీడియో అంటే ఎందుకురా ఇలా పారిపోతారు చెప్పండి రా. హరి ఆఫీసు చిన్నదైనా మొత్తం చెత్తగా పెట్టుకోండి మీరు. మా ఓడు సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయాడు. పాపం బిడ్డ. ఏంటిరా మమ్మల్ని వీడియోస్ అంతా రారనమాట వాళ్ళంతా. ఏం చేయలేము. సింగం ఆఫ్ ది డెలివరీ.in అనమాట. మళ్ళీ రిపీట్ కాకూడదు. అది నా చేతిలో ఉండదు. తీసుకొచ్చే వరకు మా సింగం అనమాట. ఇక్కడ సింగం 1, 2, 3 తీసుకోలే. మనమైతే ఇవే మిగిలిపోయిన పార్సల్ అనమాట. ఈ పార్సల్లో ఒక పార్సల్ కనిపించలేదు. దిస్ ఇస్ నాట్ వట్ దట్ ఈస్ ఏమవుతుందో ఏమో తెలియట్లే. ఇక్కడికి వచ్చానంటే నా ఈ ఓడీలు అన్ని ఆపేస్తారు వీళ్ళంతా. ఇలాంటి ఒక రాజకీయం మా వల్ల కావట్లేదు. ఇది నేను పెద్ద సార్లకి నేను కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమన్నా ఇట్లా ఏం చేయమంటారా చేయొద్దంటారా చెప్పండి కంప్లైంట్. ఏంటిది పొద్దున అయితే ఒక దుప్పటి దుండు తెచ్చిచ్చేసేయండి. ఈయన పడుకుంటాను నేను. ఈడ పడుకుంటాను. రేపు పొద్దున కాదు ఎల్లుండి పొద్దున బొమ్మన్నా పోతాను నేను. నాదేమిలే. పర్లేదు ఇక్కడి నుంచి తెప్పించుకునేసాం కావాలంటే. స్విగ్గీ డెలివరీ.in కొత్తగా పెడతాం మేము. డెలివరీ.in లో కూడా ఫాలో చేస్తా ఉన్నానంటే ఏం ఫాలో చేస్తున్నావన్నా? ఇవన్నా ఫాలో అన్నా నువ్వన్నా చెప్పండి. ఏం ఫాలో అన్నది? ఫాలో నన్ను ఫాలో చేయకండి అయ్యా. నన్ను ఫాలో చేస్తే ఏమొచ్చాది చెప్పండి. అమ్మాయిలు ఫాలో అవ్వండి చెప్పండి. ఏమనమ్మా ఏంది ఇది? అబ్బాయిలు ఫాలో అయితే ఏముంటది? మమ్మల్ని ఫాలో చేసి ఏముంటది చెప్పండి. డోంట్ ఫాలో, ఓన్లీ ఫాలో లేడీస్. సరే అన్న బాయ్. కలుసుకున్నాం. బాయ్ బాయ్ అన్నా. అదే బాయ్ వీడియో తీస్తాను. షార్ట్ ఫిలిం కాదు, షార్ట్స్ కామెడీ షార్ట్స్ 30 seconds ఉంటాయి. ఖచ్చితంగా చూద్దాము. అన్న హీరో, విలన్, కామెడియన్
బాయ్ బాయ్. రేపు కలుసుకుందాము, రేపు షార్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. రూట్ కంప్లీట్ చేసుకొని నేను మా వాడు జాలీకి అయితే ఇంటికి వెళ్తాను. హాయ్ చెప్పు మావా, నవ్వుతాడు. మా వాడి ఫ్యాన్స్ ఎక్కువైపోయారంట. మా వాడు చాలా ఫీల్ అవుతున్నాడు, ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నాడు. మా వాడు రేపు నిన్న ఆటోగ్రాఫర్ కూడా ఆడతారని చెప్పి వాడు ఫీల్ అవుతా ఉన్నాడు అనమాట. ఎవరు ఆడు గుద్దేశాడా? గుద్దేశాడట. గుద్దినారు, వాడు గుద్దేసినారా? బండి అయితే ఆగిపోయినది. నాకైతే ఇంటికి వెళ్ళి మనం ఎంత సంపాదించినామో, మన సరుకు అమ్మి ఎంత సంపాదించామో చూద్దాం పదండి. ఇప్పుడే ఇంటికైతే వచ్చేసి స్నానం చేసుకుని నీట్ గా ఫ్రెష్ గా అయిపోయాను. స్నానం చేయకముందు ఒళ్ళంతా కుమ్మేసినట్టు అయిపోయింది. వేడివేడి నీళ్ళతో స్నానం చేసిన వెంటనే ఒళ్ళంతా సెట్ అయిపోయింది. ఈ రోజు ఎంత సంపాదించామో ఇప్పుడైతే మనం చూద్దాం. ఆ 98 రూపాయలు తీసేసే, అంటే ఒక పార్సల్ ఎట్టా పోయింది, అది మనం ఏం చేయలేము. అది తీయేసే ఎంత సంపాదించామో ఇప్పుడు చూద్దాం. మొత్తం Delivery.in లో మనం ఇచ్చింది 45 పార్సల్లు ప్లస్ షాడో ఫ్యాక్స్ లో వచ్చేసరికి మనం ఇచ్చింది 12, మొత్తం ఎంత 57. దీన్ని మనం యావరేజ్ గా 14 రూపాయలు మల్టిప్లై చేసుకుందాం. దాని తర్వాత ఎంత వస్తుందేమో. ఆల్మోస్ట్ అటు ఇటుగా అయితే మనము 800 రూపాయల దాకా అయితే సంపాదించుకున్నాం. ఎంత 800 రూపాయలు అయితే మనం సంపాదించుకున్నాము. ఏదో నా వల్లైనంత సంపాదించాను. 800 రూపాయల్లో 900 తీసుకున్న 700 రూపాయలు మొత్తం పెట్రోల్ అంతా కలుపుకొని తీసుకున్నా కూడా 500 రూపాయలు మనం సంపాదించుకున్నట్టు లెక్క ప్రకారానికి. అది చేతిలో పడిన వెంటనే అటుపోతుంది ఏమో తెలియదు. అంతవరకు మీరు ఏం చేస్తారంటే, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఏం చేస్తారంటే, వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటది, క్లిక్ చేయండి. అలా క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకోసం అయితే వచ్చేస్తాను. ఇంకేమైతే మరి కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.